కాళేశ్వరం ఇచ్చారా? ప్రాజెక్టు కట్టి 1,00,00,000 ఎకరాలు వారించినని చెప్పిండా? నువ్వెందుకు నువ్వు పాడిచ్చిరు ఇవాళ సూర్యాపేట ప్రాంతం మొత్తం అడవి భూములు మొత్తం బ్రహ్మాండంగా పండ్లు పండించుకోండి పండించరు అవట్లేదా నీకు? కాళేశ్వరం ద్వారా 1,00,00,000 ఎకరాలు బారిన తర్వాత మళ్ళీ కరెంట్ ఎందుకు పనికి వస్తుంది? 1,00,00,000 ఎకరాలంటే అక్కడే ఉందా? ఇంకా లేదా కరెంట్ దేశం మొత్తం మీద నీకు ఉంపులుగా కాలం నిలిపోతుంది ఎక్కేపటికే పాడించుకుంటారు మిగతా కరెంట్ వాడుకోరా? 1,00,00,000 ఎకరాలకు నీకు వాడుకో ఎందుకు వస్తుంది? 1,00,00,000 ఎకరాలకు కాలువల ద్వారా ఇచ్చిన తర్వాత మళ్ళీ కరెంట్ బాగా మారుతాయి. ఇంకా మెట్ట భూములు లేవా? ఇంకా మెట్ట భూములు ఉండవా? ఇక కాల ద్వారా వచ్చాయి లేవా? ఇక ఒక్క పాల గురించి ఇంకా ఉన్నాయి చాలా భూములు ఉన్నాయి మెట్ట భూములు పాడించుకునే భూములు. నీ కరెంట్ ఇచ్చిన తర్వాత కరెంట్ ఎందుకు అవుతుంది? కరెంటు అవసరం ఉండే వాడుకునేది ఎందుకు అవుతుంది? అవసరం ఉండబట్టే వేసుకునే కాలేదు. కాళేశ్వరం డబ్బులు ఏం చేశారు? 1,00,00,000 కోట్లు 1,00,00,000 కోట్లు ఖర్చు పెట్టిరు. మరి అది కాలువల ద్వారా వారిన తర్వాత ప్రాజెక్టు ద్వారా వారిన తర్వాత 24 గంటల కరెంట్ ఏం అవసరం ఉంటుందన్నా? అంటే ఇక అక్కడ కాలంలో వచ్చే భూములు కాక ఇంకా భూములు లేవా? కరెంట్ అవసరం లేవా? ఇక అవే ఉన్నాయా? ఆ కాల కింద బారి నీళ్ళు తప్ప ఇంకా వేత పెట్ట భూములు లేవా? పారించుకున్నాయి సత్యన్ని ఉన్నాయి దాని కింద బారి ఇంకా కరెంట్ వాడుకునే భూములు. వ్యవసాయం ఎంత సాగుకుందో మీకు తెలుసా రాష్ట్రంలో? నీకు తెలిస్తే చెప్పండి. తెలిస్తే ఉండొచ్చు ఇంకా కరెంటు వాడుకునే భూములు లేవా? ఉంటే ఊటీనే మోటార్లు పెట్టి ఊరినే రోడ్డు మీద వాడుతారా? నీళ్ళు లేకుండా కూడా కరెంట్ వాడుకుంటారా? అన్న 1,00,00,000 ఎకరాలకు ఇచ్చినామని చెప్తున్నా. 1,00,00,000 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి అంటే 1,00,00,000 ఎకరాలు భూమి చెప్పుడు అంటే ఇప్పుడు కరెంటు మోటార్ ఉట్టిగానే రోడ్డు మీద వాడుకుని అయితే రోడ్డు మీద వారవే కదా నీళ్లు. మరి కదా అన్న కాళేశ్వరం అనేది మరి అది వారలేదు అన్నట్టు కదా. ఎట్లా? ఇప్పుడు వ్యవసాయ సాగు భూమి దాదాపు 1,00,00,000 ఎకరాల దాకా ఉంటది అన్న వరి అనుకో. 1,00,00,000 ఎకరాలకు మేము కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చినామని చెప్పారు వీళ్ళు. చెప్తారన్నా ఇప్పుడు లక్షల కాడ సుమారు చెప్తారు. చెప్తే ఇప్పుడు పారిందా లేదా ముందు ఆ కాళేశ్వరం కింద ఎంత భూములు పంట పండించుకున్నారు, ఎంత మంది రైతులు బాగుపడ్డారు ఒకసారి వచ్చి చూడండి. పాలించుకోవాలి తెలుస్తుంది. కాలాలు మొత్తం నీళ్ళని ఎడిపోతున్నాయి, పంట భూములు బాధించుకుంటారా లేదా అనేది తెలుస్తుంది కదా. ఒకప్పుడు ఒట్టి బీడు భూములు పనికిరాని భూములు ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఇవాళ బంగారం పండించుకుంటారండి వాళ్ళంతా. ఎన్నడైనా వాళ్ళు అనుకున్నారు ఎప్పుడైనా మేము నీళ్లు చూస్తాం అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు నీళ్ళు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తుంది బంగారం పండించుకుంటారు. కాళేశ్వరం ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనుకుంటారు మీరు? ఎన్ని ఎకరాలకి ఇవ్వచ్చండి? కనీసం మీరు అన్నట్టు 1,00,00,000 ఎకరాలకి అంటే కావచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు. అది కాదు విషయం. ఆ నీళ్లు ఉపయోగకరంగా పోతున్నాయా లేదా వేస్ట్ గా పోతున్నాయా? ఆ కరెంటు వాడుకునేది కూడా మిగతాది ఊకునే రోడ్డు మీద పెట్టి పారుతున్నారా? భూములు ఉన్నాయి కదా, పారుతూనే ఉన్నాయి కదా. కాదన్నా వినన్నా, ఇప్పుడు కాళేశ్వరం ద్వారానే నీళ్లు వాడితే ఇంకా కరెంట్ 24 గంటలు అంటే కాలువల ద్వారా నీళ్లు నిండినాక మళ్ళీ బోర్ చాలు చేసిరా? అరే ఇప్పుడు కాళేశ్వరం ద్వారా వచ్చే నీళ్ళు కాక ఇంకా భూమి బీడు భూములు లేవా? మెట్ట భూములు లేవా? ఇంకా అక్కడ పారే భూములు ఇంకా లేవా? నీళ్లు పక్కన పారించుకోవడానికి ఈ కరెంట్ వాడుకోవడానికి అవసరం ఉండదా? లేవంటే మొత్తం 1,00,00,000 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఎక్కడుంది? ఇక నువ్వు అంటే నువ్వు 1,00,00,000 ఎకరాలకు ఇచ్చిన చెప్పగానే ఇక నువ్వు 1,00,00,000 ఎకరాలు ఇచ్చినావు చెప్పి పట్టుకుంటావా? అంటే వ్యవసాయ భూమి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాము, మొత్తం 1,00,00,000 ఎకరాలకు పైకి ఇచ్చినాము అని చెప్పిన తర్వాత మళ్ళీ కరెంట్ ఏంటి ఇచ్చినట్టు? అవునండి. ఇప్పుడు ఆ నీళ్లు ఒక్కసారి అన్న ఇప్పుడు నేను చెప్పేది ఆ నీళ్లు ఎడిపోతున్నాయో ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఆ నీళ్లు పారుగడికి ఉపయోగపడుతున్నాయా లేదా వేచికి ఉపయోగపడుతున్నాయా ఎంక్వైరీ చేయండి. అయితే కరెంటు కూడా అసలు భూములకు ఉపయోగపడుతున్నాయా వేచి ఎట్లా పాడు చేస్తారో అసలు ఎంక్వైరీ చేసిరా? మీరు ఎట్లంటారు మీరు తెలియకుండా? దేవుడా, ఇప్పుడు మీరు వినండి అన్న, కోపంకి వస్తే కాదు. 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని చెప్పేది వాళ్ళే, తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చేది వాళ్ళే. నీళ్లు ఇచ్చిన తర్వాత కరెంట్ ఏడు ఉపయోగపడుతుంది అంటున్నా. ఇప్పుడు నీళ్ళు ఇచ్చిన తర్వాత మొత్తానికి కూడా వారవు కదా, కొన్ని మెట్ట భూములు ఉంటాయి కదా, నీళ్ళ కింద మెట్ట ఉంటాయి కదా మన రాష్ట్రంలో. మెట్ట భూములు సాగు భూమి 1,00,00,000 ఎకరాలే ఉందన్న. సాగు భూమి 1,00,00,000 ఎకరాలు ఉంది. 1,00,00,000 ఎకరాలు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. అసలు ఇచ్చే కరెంటు ఉట్టినే వేస్ట్ చేస్తున్నారా, ఎవరు వాడుతున్నారా లేదా మీరు తెలుసుకోవచ్చు కదా. తెలియకుండా మీరు 1,00,00,000 ఎకరాలు ఇచ్చే కదా, నువ్వు 1,00,00,000 ఎకరాలు భూమి ఉంది కదా అంటే కొంత ఉంటది, కొంత నిరుపయోగం ఉంటది, కొంత కరెంటుతో వాడుకునే కూడా ఉంటాయి. వాడుకుంటారు. వాడుతూనే కదా కరెంట్ కాలేదు, వాడకపోతే కరెంట్ కాదు కదా. కరెంటు తోని మరి ఎన్ని ఎకరాలకు ఇచ్చిర్రు? కాళేశ్వరంతో ఎన్ని ఎకరాలకు ఇచ్చింది మీరు చెప్పండి నాకు. ఎన్ని ఎకరాలకు ఇచ్చినా అది నిరుపయోగం అవుతున్నాయా ఉపయోగపడుతున్నాయా మీరు ఎంక్వైరీ చేసిరా? ఎంక్వైరీ చేసినాకనే మాట్లాడుతున్నాం. ఏం చేసినావు? ఇప్పుడు అవన్నీ వేస్ట్ గా పోతున్నాయి ఆ నీళ్ళని. అసలు కాళేశ్వరం ద్వారా నీళ్లు యూట్యూబ్ గూగుల్లోకి వెళ్ళండి. కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలు వెళ్ళినా మాకు తెలుసు. ఒకప్పుడు పనికిరాని భూములన్నీ కూడా వేస్ట్ గా తొండలు గుడ్డు పెట్టే భూములు కూడా ఇవాళ బంగారం పండించుకుంటారు రైతులు. ఏజ్ లేని నీకు అవసరం లేదు. నేను వింటున్నా నీ మాట వింటున్నా, నాకే కోపం వస్తుంది. అంత మరి ఆ విధంగా ఇగో ఎవరైనా తప్పు చేస్తారు కాదు, ఎవరైనా పొరపాటు జరుగుతాయి, దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటది. అంతేగాని మీరు ఆ విధంగా తిట్టుడు ఆ మాటలు అసలు ఆ మాటలు ఏంది? అసలు మనుషులు ఆ మాటలు మాట్లాడతారా ఎవడన్నా?
ఆయన కూడా మస్తు తిట్టిండన్న కిషన్ అదే ఆయన రెడ్డి. తిట్టిందని చెప్పి నువ్వు తింటావా? ఒకవేళ ఆయన పొరపాటు అనుకుందాం, నువ్వు ఆయన తింటే గడ్డి నువ్వు కూడా తింటావా? ఇంకా రండగాళ్ళు ముండగాళ్ళని తిట్టిరన్న వీళ్ళంతా. ఇప్పుడు నువ్వే అంటున్నావు నువ్వేం చూసుకుని ఉంటున్నావో, ఎందుకు అంటున్నావు ఆ మాటలు ఏంది? ఎవరన్నా ఇట్లా ఇట్లా బహిరంగ రోడ్ల మీద పడి ఇట్లా లుచ్చాడు, వాడు రాక్షసుడు, నీచుడు. ఏం రాక్షసుడు, ఏం నీచుడు? రావణాసుడు కంటే మోసగాడు, రావణాసుడు కంటే ఎవరిని ఎత్తకపోయిందా? రావణాసుడు కంటే ఏందా మాటలు? ఎందుకు అసలు దీని దానికి పొంతనుందా? దేవుడా అట్లా కాదన్న. ఇప్పుడు నేను దీని దానికి పొంతనుందా? ఈ వ్యవసాయం నీళ్లు బాగా కరెంట్ దానికి ఆ రాక్షసుడు అనే పదానికి పొంతనుంది ఏమన్నా? ఎందుకు నేను చెప్తాను ఆ మాట? నీకు అంత కోపం ఎందుకు వచ్చింది? రోడ్ల మీద పట్టుకొని ఆ ప్రధాని పెట్టుకుని అక్కడ తిరిగితే ఏమవుతున్నా ఒక విజ్ఞత ఉండదా మనకు? అన్న మా కడుపు మీద కొట్టిండు అన్న. కడుపు మీద కొట్టే రోడ్డు మీద కేసు పెట్టపోయినా? వాళ్ళు కృష్ణాల కొడుకు చచ్చినారు కదా, నువ్వు మాత్రం ప్రయత్నం చేయపోయినా? నీకు అన్యాయం జరిగితే ఎందుకు రాలేదు ఇప్పటిదాకా? నేను ఎందుకు రాలే? మీరు చూడలేదు నేను వచ్చిన ఎందుకు రావు నీకు? నేను అన్నా నన్ను కిడ్నాప్ చేయించారన్నా మీ కేసీఆర్ వాళ్ళు. కేసీఆర్ ఎందుకు కదా అయితే నిన్ను కిడ్నాప్ చేసే దానికి? మీరు చూసుకోండి ఒకసారి. కిడ్నాప్ కిడ్నాప్ చేయడానికి ఇది వాళ్ళ నేత నుంచి నేను కిడ్నాప్ చేసి నీకు లక్షలు చూసుకున్నా చెప్పి కిడ్నాప్ చేసిరా? నేను తన్నిరన్నా కిడ్నాప్ చేసిరన్న నాగార్జున సాగర్ లో. చేస్తే ఎవడన్నా ఇట్లా మాట్లాడితే ఈ వాడు కాదు, ఇంకో బయట కూడా తంతారు, వాడు కాదు. మరి తంతారు కాబట్టి తిడతారు, తంతే తిడతాం. అతనికి తిట్టేది నువ్వు కేసీఆర్ కరెక్టే తిడుతున్నావు. బయట మాట చూసి బయట తండ్రి ఏం చేస్తావు? నువ్వు అడ్డమైన మాట మాట్లాడితే నువ్వు నిజానికి మాట అడుగు, తప్పులేదు. ఎవరన్నా పొరపాటు చేసి తప్పులేదు, అడగొచ్చు. ఒక పౌరుడు అడగొచ్చు, తప్పులేదు. అర్థం కాదు, నీచుడు, రాక్షసుడు, రావణాసుడు కంటే అంతా ఇది ఎవరికి ఏమన్నా ఎబ్జెక్షన్ లేదా? ఎత్తకపోయిందా? ఎందుకు వచ్చింది నీకు ఆ మాట? నన్ను ఎత్తుకపోయిండు, నన్ను కిడ్నాప్ చేయించిండు. ఎవరు? ఆయన కిడ్నాప్ చేసిన ప్రూఫ్స్ ఉన్నాయా? ఆయన అంటే మరి గవర్నమెంట్ ఇంకెవరు? ఇక నువ్వు అట్లా మాట్లాడితే గవర్నమెంట్ ఏం చేసినా గవర్నమెంట్ మీద వేరేనా? ఎవరు చేసిన పైకి ఇలాంటి ఏం చేసినా కానీ గవర్నమెంట్ మీద వేరేనా? నువ్వు ఎంత నువ్వు బయట వాళ్ళకి డబ్బు తీసుకో మాట్లాడినా ఇది కరెక్ట్ కాదు. నీకే కొరత ఎప్పుడు వస్తారు? అది కరెక్ట్ కాదు. అది కేసీఆర్ అనుకుంటావు. ఓడిపోయాడు. మా అందరూ తప్పు, నువ్వు మాట్లాడే విధానం తప్పు. చాలా నీచంగా జనం మొత్తం చూస్తున్నారు నువ్వు చేసేది. నువ్వు మాట్లాడే విధానం దాని ఏంది అసలు? ఆ మాటలు ఏంది, దాని విధానం ఏంది? అట్లా మరి ఇంత ఘోరంగా అసలు నేను పుట్టిన కూర్చోండి ఈ మాట. నేను వాళ్ళ బిడ్డని బనాయించడం, వాళ్ళ తండ్రిని బనాయించడం, కొడుకుని బనాయించడం ఏదైనా ఉంటే తప్పు చేస్తే అడగండి, తప్పులేదు. ఇన్ని సంవత్సరాల మధ్య మీకు బతికినాను ఈ రోజు వచ్చిందా? ఇప్పుడే వచ్చిందా? ఇవన్నీ అడగొచ్చు. 5 ఏళ్ల నుంచి అడుగుతూనే ఉన్నా. ఇట్లా రాక్షసుడు, ఓ నీచుడు, అట్లా ఇట్లా తిరుగుతారు అవడన్నా? అడగండి వచ్చి. నేరేళ్లలో కేటీఆర్ ఆ తాటికి ఇప్పించిండు దళితులకు. కోల హరీష్ నీ కాడ ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ఎవరు దొంగతనం చేసినా రైట్స్ అందరికీ ఉన్నాయి, కేసు పెట్టి రైట్స్ అందరికీ ఉన్నాయి. అంతేగాని నువ్వు ఏదో పెట్టుకుని ఎవరో చేసినని చెప్పి, ఎవరో గవర్నమెంట్ వాళ్ళని చెప్పి ఎవరో చేస్తే వాళ్ళ మీద నూకి అడ్డగోలు మాట్లాడిన కరెక్టా ఇది? అన్నా నన్ను కొట్టిర్రన్నా, తన్నిర్రన్నా. వాళ్ళ మీద కేసు వాళ్ళు అనుకుంటా? గవర్నమెంట్ ఉన్న తర్వాత నా మీద ఎవడో పెట్టుకుని పైకి కొడ పెట్టుకుని కొడతాడు, అంత మాత్రం పోలీసులే. పోలీసులు కొడతారా? అది ఏమి కొట్టిరో దాన్ని తెలుసుకో. ఎందుకు కొట్టిరో? పోలీసు ఎందుకు కొడతారు? చెప్పిర్రు కేసీఆర్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నాం అని చెప్పిర్రు. అట్నే ఇది ఇట్లా చేస్తే మనకి ఏం చేస్తావు? ఇట్లా బాధాల మీద పడి తీరుతున్న అడ్డగోలుగా ఆడపిల్లలు కూడా చూడకుండా మరి అంత అడ్డమైన బూతులు, ఆ అడ్డమైన మాటలు, ఆ నీచమైన ఎట్లా నువ్వు మాట్లాడుతున్నావు? ఎందుకు నీకు అంతా ఇది వచ్చిందో అసలు చూసేవాడికే మరి ఇంత విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు అంటే నువ్వు చదువుకున్నావు బరగలు కాసినా నాకు అర్థం కావట్లే. అడుగు, అడిగేది అడుగు.